మీ కోరికలు తీరాలి, మీ ప్రతి కష్టపడిన రూపాయి దేవునికి అంకితం కావాలి అనే ఒక మంచి ఆలోచనతో ప్రతి ఒక్కరూ మీకు తోచినది రూపాయి నుంచి దేవునికి ఇవ్వండి, దేవునికి భద్రపరచండి. అది కనిపించాలి. మీ ఆహారాన్ని నీళ్ల మీద వెయ్యండి, కొన్ని దినములైన తరువాత అది కనిపిస్తుంది అన్నాడు దేవుడు. కనుక ఇవి చెప్పనవసరం లేదు. నేను విత్తనం వేసిన వెంటనే మొలక రాదు, కొన్ని రోజులు పడుతుంది, కొంత చెమ్మ తగులుతుంది, కొంత భద్రత అవసరం అవుతుంది. మొదవలసలో ఉన్న కొబ్బరి, అరటి, ఫల సాధనాలు, ఫలాల చెట్లు, మామిడి, వీటన్నిటి కోసం మెడిసిన్స్ కొంటాను. ఆ మెడిసిన్స్ ఆ చెట్లకు ఉపయోగించాలి. పువ్వు రాలిపోవచ్చు, కొబ్బరి పువ్వు రాలిపోవచ్చు, మామిడి పూత రాలిపోవచ్చు, అరటి చెట్లు ఎండిపోవచ్చు, లేదా గెల బలహీనంగా ఉండొచ్చు, కాయలు బలంగా రాకపోవచ్చు. ఇవన్నీ నాకంటే ఎక్కువగా మరి నా పిల్లలు పొలాల్లో పనిచేసే వాళ్ళకి బాగా తెలుసు. దేవుని వాక్యం కూడా అంతే. చెట్లను ఎంతో జాగ్రత్తగా పసిపిల్లల్లా చూసుకోవాలో మీ ప్రతి పైసా దేవుని ఇష్టాన్ని నెరవేర్చేదిగా ఉపయోగపడాలని కోరుకుంటుంటాను ఎప్పుడు కూడా. మీరు రూపాయి ఇస్తే ఆ రూపాయికి నేను 10 రూపాయలు కలుపుతాను. మీరు 10 రూపాయలు ఇస్తే ఆ 10 రూపాయలకి 10 పదులు కలుపుతాను నేను. మీ అందరికంటే ఎక్కువ ఇవ్వాలని నాకు ఒక స్వార్థం ఉంది. నా దేవునికి నేను ఎక్కువగా ఖర్చు పెట్టాలనుకుంటున్నాను. లేకపోతే సెమినార్లో మనకి ఒక 10 రోజులు ఇంటర్నేషనల్ సిటీ, జయశాలి ఇంటర్నేషనల్ సిటీ మోదవలసలో ఉపయోగించుకుంటాం మన పిల్లలందరి కోసం. ఒక ఆడిటోరియం నిర్మాణం, ఏసీ ఆడిటోరియం నిర్మాణం కూడా జరిగిపోతుంది. వీలైతే ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు ఒకవేళ వస్తే మార్చి ఎండింగ్ కానీ ఏప్రిల్ ప్రారంభం కానీ కనీసం ఒక 3 రోజుల సెమినార్ అయినా ఈ సంవత్సరానికి కండక్ట్ చేద్దామని ఆలోచించాను. ప్రార్థన చేయండి. మార్చి ఎండింగ్ కానీ ఏప్రిల్ మొదటి వారానికి కానీ కనీసం ఒక 3 రోజులైనా నా పిల్లలందరినీ ఆహ్వానిద్దాం. ఎందుకంటే ఏసీలు ఫిక్స్ చేస్తున్నాను కనుక ఒక 3000 మందికి ఏం కాకుండా చల్లదనాన్ని ఇవ్వగలను. దానికోసం మీరందరూ ప్రార్థన చేయండి. పోలీస్ అఫీషియల్స్తో ప్రసన్నబాబు మాట్లాడాడు. తప్పనిసరిగా చేద్దామండి ప్రసన్నబాబు గారు అని అతను మాట్లాడాడు. దేవుని పిల్లలారా, దేవుని కార్యక్రమాలు ఎప్పుడు కూడా చేయటానికి మనం సిద్ధపడి ఉండాలి. ఒక సంవత్సరం ముందు నుంచి సిద్ధపడ్డారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం, సంవత్సరము నుండి అకయ సిద్ధపడినదని అంటాడు. అకయ అంటే గ్రీసు దేశం. ఒక పని చేయటానికి ప్రారంభం నుంచి చదివితే కొంత విషయం మనకు అర్థమవుతుంది. ప్రారంభం నుంచి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ అధ్యాయం, క్షమించండి, 9వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 2వ వచనం. అది మీ మనసు సిద్ధమై ఉంది. నా మనసు నేను సిద్ధపడిపోయాను.
మార్చి ఎండింగ్లో కానీ ఏప్రిల్ మొదటి వారంలో కానీ పెట్టేద్దామని. ఏమండి, మన పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలని ఎన్నో నెలలు సంవత్సరాలుగా సిద్ధపడతాం. మన అమ్మాయికి పెళ్లి చేయాలని కావలసినంత డబ్బు పోగు చేసుకోవడానికి కొన్ని సంవత్సరాల ముందు నుంచి డబ్బు కూడబెట్టడం మొదలు పెడతాం. భూమి మీద ఒక ఇల్లు కట్టాలన్నా, ఒక పెళ్లి చేయాలన్నా మనుషులుగా మనం ఎన్నెన్నో కార్యక్రమాలు సిద్ధపడతాం. మన కార్యక్రమాలకి మనం ముందుగా సిద్ధపడిన మనం, మన కోసం దేవుడు ముందుగా సిద్ధపడిన, ఒకసారి చూద్దాం. ముందు దేవుడే సిద్ధపడతాడు అందరికంటే ముందు. ఆయన సూత్రధారి, పాత్రధారి, జీవించే దారి. ఆయన ఎఫ్ఎస్సీ పత్రిక 1వ అధ్యాయం 4వ తన ప్రియునియందు తాను మనకు ఉచితముగా అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్తప్రకారమైన దయాసంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా మనలను చేసుకోవాలనే కొండంత ఆశతో మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాడు. ముందుగా మనం పుట్టలేదు, మనకు ఊహలు లేవు, మనకు ఒక రూపం లేదు, మనకు ఒక శరీరం లేదు. కన్న తండ్రి ఆత్మతో కలిసి ఉన్నవాళ్ళం, తండ్రిగా పరలోకంలో ఉన్నవాళ్ళం. ప్రసన్నబాబు పుట్టిన ఇయర్ 1975. 74 ఆయన నాలో ఉన్నాడు. 1974, 73 ఇంకా ముందుకు వెళితే నాలో ఉన్నాడు. నాలో ఉన్న వాని కోసం వాడు రావాలని, ఒక కొడుకు కావాలని కన్న తండ్రిని ప్రార్థిస్తూ అర్థిస్తూ, ఆ పుట్టిన కొడుకు నీ కొరకు అర్పణ కావాలని ఒక అబ్రహాములా ఆలోచిస్తూ పిల్లల కోసం పరితపించాను. నేను కానీ మీ అమ్మ కానీ ముందుగా సిద్ధపడతాం. ముందుగా దేవునిలో ఉన్న మనకంటూ ఒక ఊహ లేక, రూపం లేక, ఏమీ లేక, నిరాకారంగా, నిర్వీర్యంగా, ఎవరో తెలియని ఆ కాలంలో, అనంత కాలంలో ఉన్న అనంతుడైన దేవునిలో ఉన్నాం మనమంతా. అప్పుడు అనుకున్నాడట ఆయన, మనలను ముందుగా తన కోసం, నా పిల్లలు నా కోసం. కావండి, అప్పుడప్పుడు తల్లుళ్ళు మనం చూస్తుంటాం, తండ్రులు కానీ. వాడు బయటకు వచ్చిన తర్వాత చిన్ని నవ్వులు నవ్వుతుంటాడు పసికందుగా ఉన్నప్పుడు. వాడు పెదవేల మీద ముద్దు పెడతాం, వాడి ముక్కు మీద ముద్దు పెడతాం, వాడి నొసట మీద ముద్దు పెడతాం, వాడి అరికాలు మీద ముద్దు పెడతాం, వాడి అరిచేతులు తీసుకుని ముద్దు పెడతాం. అది తల్లిదండ్రుల బిడ్డల మీద ఉన్న నా గర్భంలో పడి మా నుంచి వచ్చిన వాడు కదా అని ఒక తీపి బంధం, ఒక అనుబంధం, ఒక పేగు బంధం, ఒక జన్మబంధం. ఏమండి, మన దేవుడు చూడండి ఎంత గొప్పవాడండి బాబు. మనం ఇంత రాక్షసులు అని తెలుసు, మనం పుట్టిన తర్వాత దుర్మార్గులం అయిపోతామని తెలుసు, మనం ఆయన రొమ్మును గుద్దుతామని తెలుసు, ఆయన్ని కుమారుడిని చంపుతామని తెలుసు, పరిశుద్ధాత్మదేవుని కన్నీరు కార్పిస్తామని తెలుసు, దేవుని పిల్లలుగా పుట్టిన వారందరికీ హింసను కలుగజేస్తామని తెలుసు. ఇన్ని తెలుసున్న మన కన్న తండ్రి ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాడు. నా కోసం. ఏంటంటే మీకోసం అంటారు. వాళ్ళు పుట్టాక ఏమవుతారో మరి మీకు తెలియదా తండ్రి అంటే, నీకు అదంతా అనవసరం, నా పిల్లలు నేను చూసుకుంటాను. ఏమంటే ఆ రోజు ఎవరు ఏమడిగినా ఆయన ఇచ్చే సమాధానం అంతకంటే ఇంకేమైనా ఉన్నదంటారా? ఒకవేళ విన్నాడో నేను రాము,
వాట్ ఏ వండర్ఫుల్ ఫాదర్ అండి నిజంగా ఆయన. ముందుగా సిద్ధపరచుకొని ఇకపోతే ఇదే ఆలోచన కలిగినటువంటి సంఘం మీ మనసు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును. అందువలన సంవత్సరము నుండి గ్రీసు దేశంలో ఉన్న సంఘం సంవత్సరము నుండి అకయ సిద్ధపడి ఉన్నదని ఎరిగి నేను మిమ్మల్ని గూర్చి మాసిదోనియా యుగోస్లేవియా వారి ఎదుట అతిశయపడుతున్నాను. పక్కపక్క దేశాలు, గ్రీసు దేశం, మాసిదోనియా దేశం. సంవత్సరం ముందే మీరు సిద్ధపడి ఉన్నారని మీ ఆసక్తిని చూసి, మీ తొందరపాటు, మీ నిర్ణయాలు, మీ ఆసక్తిని చూసి అనేకులు ప్రేరేపింపబడిరి. ముందుగా సిద్ధపడడం వల్ల ఎందరో మీలాంటి వారసులను తయారు చేస్తారు. ఇందాక ప్రసన్న బాబు వాక్యం చెప్పేటప్పుడు జల్లుతున్నారు. పంట వస్తుందా? ఏం జల్లుతున్నారు? విత్తనములు మంచివేనా, నకిలీవా? నువ్వు విత్తే వాక్యం ఒరిజినల్ సీడేనా? అది బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా ఉన్న సీడేనా? ఎంత దారుణమైన ప్రార్థన అంటే, పరలోకమందున్న మా యేసు ప్రభువా. అదేంటండి ప్రార్థన? నా పేరట నా తండ్రికి చెయ్యండి అని చెప్పిన ఎన్ని వాక్యాలు బైబిల్లో చదువుతున్నా ఈ బోధకులు మా పరలోకపు తండ్రి అయిన యేసుప్రభు అంటాడు ఒకడు, తండ్రే యేసుప్రభు అంటాడు, యేసుప్రభే పరిశుద్ధాత్మ అంటాడు, త్రియేక దేవుడు అని మరొకడు ఏదో పెద్ద తెలివిగా మాట్లాడతాడు. ఏమండి, కనీసం బేసిక్ నాలెడ్జ్ కూడా లేని ప్రసంగికులు ఈరోజు ప్రపంచం నిండా వాళ్ళేనండి. బేసిక్ నాలెడ్జ్ ఉండదు వాళ్ళకి. ఈ మధ్యన నా బోధన విన్న తర్వాత చాలామంది తమ బోధలు మార్చుకున్నారండి. మార్చుకోండి. ఏదో పీడి సుందరరావు చెప్పాడు మార్చుకోమని కాదు, బైబిల్ చెప్పింది మార్చుకోండి. పీడి సుందరరావు చెప్తాడు, ఎవరైనా బైబిల్లో ఉన్నది చెప్తారు, అది మీరు మార్చుకోండి. బైబిల్లో ఉన్న దాని ప్రకారంగా మార్చుకోండి. మీరు నా మాట విని మార్చుకోండి, బైబిల్లో ఉన్నదాన్ని బట్టి మీరు మార్చండి. దేవుని పిల్లలారా, మీ విత్తనాలు మంచివేనా? మీరు ఎత్తుతున్న వాక్యం పర్ఫెక్ట్గా ఉందా? బాప్తిజం తీసుకోతే పాటలు పాడొద్దు అంటాడు ఒకడు. చిన్నపిల్లలు యేసుప్రభుని తీసుకెళ్ళినప్పుడు ఏం బాప్తిజం తీసుకున్నారు వాళ్ళు? జయధ్వానాలు చేశారు వాళ్ళు. ఓసన్నా ఓసన్నా. ఏమండి, చిన్నపిల్లల స్తోత్రాల్లోనూ చిన్నపిల్లల వాక్యంలో నేను ఉన్నాను, వాళ్ళ చిన్నపిల్లలకి నీ జ్ఞానం ఇచ్చేవని యేసుప్రభు ప్రార్థన చేసినప్పుడు మనకు తెలియదా వాళ్ళ గురించి, వాళ్ళకున్న భక్తి భావన గురించి? కనీస జ్ఞానం లేని వాళ్ళండి బౌద్ధక సమూహం అనేది ఈరోజున్నారా? వాళ్ళు ఎక్కడ చదువుకోలేని వాళ్ళు. వాళ్ళకంటూ ఒక నైనా నువ్వు BA ఎక్కడ చదివంటే ఏదో కాలేజీ పేరు చెప్తాడు. నైనా నువ్వు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏ యూనివర్సిటీలో చేసావంటే ఏదో ఒక యూనివర్సిటీ పేరు చెప్తాడు. వీళ్ళని అడగండి, ఏ కాలేజీ లేదు, ఏ విశ్వవిద్యాలయం లేదు. దేవుడు నాకు అపొస్తలులకు ఎలాగ పామరులు వాళ్ళకి ఎలాంటి జ్ఞానం ఇచ్చాడో నాకు అలాంటి జ్ఞానం ఇచ్చాడు. నీడు ఒకటి వేస్తాడు. మూడు సంవత్సరములు తురన్నన పాఠశాలలో బోధించి వచ్చాడు. 3 ఇయర్స్ క్లాసులకు వచ్చి కూర్చునేవారు అక్కడ. 19వ అధ్యాయం అపొస్తలులు పోయిన వారం చదువుకున్నామండి టైంకి. 9వ వచనం అపొస్తలుల కార్యాలు 19వ అధ్యాయం 9వ వచనం. కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జనసమూహం ఎదుట వాళ్ళు చెప్పుతున్నప్పుడు నా బోధన ఈ బోధకులందరూ ఎలా దూషిస్తారో అలాగ దూషించారు ఆ రోజుల్లో. వాళ్ళు దూషించినందున పౌలు ఏం చేశాడంటే, బాబ్బా వీళ్ళని వదిలేసిపోతాం బాబు, మీరు వినకపోతే మీకు ఒక దండవరా బాబు, మీరు చెప్పుకునే వాళ్ళకి వినేవాళ్ళకి చెప్పుకుంటాం. నేను అదే బాధలు అనుభవించానండి. నేను దెయ్యం పెట్టినట తప్పుడు బోధలు చేస్తున్నానట. ఏమని అంటారండి, ఇక వాళ్ళందరూ ఒకటైపోయారు, నేను ఒకటే. సిలువేం వారికి ఏకలే గెలిచాను. అయ్యే ఇప్పుడు కూడా జరిగేవి అయ్యే, ఆ రోజు జరిగినవి అయ్యే, ఈరోజు జరిగేవే అయ్యే.
నా పిల్లలకు చెప్తున్నాను ఈ విషయం అంతా, నా పిల్లలకు చెప్తున్నాను. వాడు కట్టిన బాబు నీకు నమస్కారం మీరు వెళ్ళిపోండి అని తన మాట విన్న వాళ్ళందరినీ ఏర్పరచుకొని తురన్ను అని ఒక ఆయన పాఠశాలని అక్కడికి వెళ్ళి అతన్ని అడిగి ఆ పర్మిషన్ తీసుకొని అక్కడ కూర్చోబెట్టి అక్కడ ప్రశ్నలు జవాబులు. తర్కన అంటే ఏంటంటే ప్రశ్న జవాబు, ప్రశ్న జవాబు, ప్రశ్న జవాబు. అప్పుడు ఎంత ఏదో ప్రసంగం చేసి వెళ్ళిపోవడం కాదండి. ప్రసంగం చేసిన నుండి ప్రశ్నలు అడగకూడదు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏదో తెలుసా పౌలు గారు? ప్రశ్నలు జవాబులు తర్కించుచూ వచ్చెను. 2 ఏళ్ళు ఇలా జరిగింది. యూదులేమి, గ్రీసు దేశస్థులేమి, ఆసియాలో కాపురం ఉన్నవారు అందరూ ప్రభు వాక్యమును వినిరి. అది క్లాసెస్ జరగాలి బిడ్డ, క్లాసెస్ జరగాలి, ప్రసంగాలు కాదు. తరగతులను నిర్వహించాలి. సండే వర్షిప్పులు కాదు. వర్షిప్పులు చేయండి, అందులో ఏమి నేర్చుకుంటారు? ఒకడు కొనుక్కుతాడు, ఒకడు మాట్లాడితే కిందకి వెళ్తాడు, పైకి వస్తాడు. ఒకడు అప్పుడు ఏదో వాడు సెల్ల దగ్గరట్టుగా మాట్లాడుకుంటూ ఉంటాడు. ప్రసంగాలు కాదు బిడ్డ, క్లాసు, తరగతిలో 40 మంది ఉన్నా 30 మంది ఉన్నా టీచర్ కాన్సన్ట్రేషన్ చేస్తుంది. రై ఆ చివరి బెంచీలో ఏటర్ చేస్తున్నావు నువ్వు అని అడుగుతుంది. నిలబడు, స్టాండప్ ఆన్ ది బెంచ్ అంటది. తరగతులు నిర్వహించాలి. లాక్డౌన్ తర్వాత ఓపెన్ చేశారు. లాక్డౌన్ తర్వాత తరగతులు ఓపెన్ చేయమని చెప్పాను. మీరు తరగతులు నిర్వహించండి, ప్రసంగాలు చేయటానికి కాదన్నాను. యూత్ కమిటీతో మాట్లాడిన వేళ ప్రిన్సిపాల్ గారితో మాట్లాడాను, ఆఫీస్ సూపరింటెండెంట్తో మాట్లాడాను, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్తో నేను మాట్లాడాను. ఏమని మాట్లాడాను? తరగతులు నిర్వహించండి, గృహ తరగతులు నిర్వహించండి, కళాశాల తరగతులు నిర్వహించండి, గృహ తరగతులు నిర్వహించండి. ఆ గృహాలకు వెళ్ళి ప్రసంగాలు చేయకండి. ఈ కుటుంబంతో నేను ప్రసంగం చేస్తాను. ఏంటి ప్రసంగం పిచ్చా నీకు? తరగతి, ఈ తరగతిలో మంచి విత్తనాలు విత్తు. డిస్కషన్. ఇలాంటి పౌలు మహానుభావుడు తరగతులు నిర్వహించటం వలన ఏం జరిగిందట? మాసిదోనియాలో అకయ సిద్ధపడి ఉన్నదని ఎరిగి, సంవత్సరము నుండి అకయ సిద్ధపడింది ఇలాంటి తరగతులు నిర్వహించడానికి. మీరు దాన్ని సభల కింద కన్వర్ట్ చేసేకండి. సభలే, తరగతి అన్నా ఆరాధన అన్నా సభ అన్నా అంతా ఒకటేనండి. కానీ అక్కడ తరగతి నిర్వహించాలి. ఇప్పుడు నేను చూడండి, తరగతి చెప్తున్నట్టే చెప్తాను, ప్రసంగం చేసేయను. ఏదో ప్రసంగానికి రాగానే వాయిస్ మారిపోతే అయ్యో అంటాడు. ఏం పట్టిందిరా నీకు? బాగా మాట్లాడావు, వేదిక మీదకి వెళ్ళగానే దీర్ఘాలు తీస్తున్నావేటి? అమ్మా నువ్వు ఎక్కడ ఉంటివి? అక్కడే ఉంది. బాబు నువ్వు ఎక్కడ ఉంటివి? యేసు పిలుస్తున్నాడు రా. ఈ మ్యాజిక్లు, ఈ తంత్ర మంత్ర ఇలాంటివన్నీ నేర్చుకొని వాళ్ళ వాయిస్ మార్చేసి బైబిల్లో ఉన్నది చెప్పకుండా ఎవడో ఏదో యేసు పిలిచాడని వాడంటే ఈడు కూడా యేసు పిలిచాడు. ఆడేదో ప్రేయర్ టవర్ పెడితే ఈడొక చిన్న ప్రేయర్ మెట్ట, ఒకటి ప్రేయర్ చిన్న స్తంభం. ఏంటది? దేవుడు ఏమైనా మోగవాడా, చెవిటివాడా? నీ ప్రసంగం, నీ మాటలు వినపడకపోవటానికి? నువ్వు దేవుడు వినాలని ప్రార్థన చేస్తున్నప్పుడు రహస్యంగా ఉండి గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయమన్నాడు కదా, నువ్వు టవర్ ఎక్కుతావేటి? ప్రపంచం అస్తవ్యస్తం అయిపోతుందండి, సహించుకోవటం లేదు దేవుడు. మిడిల్ ఈస్ట్ అంతా సర్వనాశనం అయిపోతుంది. ఇలాగే క్రైస్తవ దేశాలండి అవన్నీ, క్రైస్తవ దేశాలు అబార్షన్ చట్టబద్ధం చేసి, బైబిల్ మ్యారేజెస్ని రద్దు చేసి, వాళ్ళ ఇష్టం వచ్చిన మ్యారేజ్లకి ఏకీభవించి చట్టం చేసి,
వ్యభిచారం అనేది వ్యభిచారం కాదు, అది కామన్. వాడి సహజీవనం అనే ఒక చక్కటి అందమైన పేరు పెట్టి పాపాలన్నీ మనుషుల చేత చేయించటానికి ఇష్టపడుతున్న ఆ క్రూర మృగం మీద కూర్చున్న బాబెలు క్లిప్పులు చూడండి ఒకసారి మీరు, ఇది నువ్వు మర్చిపోవద్దు. అది క్లిప్పులు చూడండి ఎలా ఉన్నాయి ఒకసారి. వెస్టర్న్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్, వెస్టర్న్ కంట్రీస్ అండ్ యూరోపియన్ కంట్రీస్, వాటి దయానీయ స్థితి, వాటి దౌర్భాగ్య స్థితి. దిస్ ఈజ్ మాస్కో, రష్యా. మంచు సునామీ, మంచు సునామీ అండి. సముద్రాలు గడ్డకట్టుకుపోతున్నాయి. ఎండాకాలంలో ధ్రువ ప్రాంతాల్లో ఉన్న మంచు కరిగిపోతుంది. చూడండి, ఏ కాలమైనా తన గతిని తప్పిపోయి ప్రవర్తిస్తుండడం మనం చూస్తున్నాం. ఏంటి, ప్రపంచం నాశనం అయిపోతుంటే ఈవెన్ తాను నమ్ముకున్న క్రైస్తవులు కూడా ఇంత దారుణంగా బిహేవింగ్ చేస్తుంటే కన్న తండ్రి ఎందుకు చూసి ఊరుకోవాలి చెప్పండి. సముద్ర తీరానికి వెళ్ళి కుటుంబాలన్నీ కూర్చొని సముద్ర తీరాన్ని చూసి ఆనందిస్తాయి. ఆ అలలు, ఆ కెరటాలు వచ్చి వాడి పాదాలను తాకి వెనక్కి వెళ్తుంటే వాడు చాలా హ్యాపీగా ఉంటారండి. ఆనందం. ఇదేంటండి, టన్నుల కొద్ది బరువైన ఐస్ గడ్డలండి. చూసారా, బండరాళ్ళ మీద వెళ్ళి ఎగసి పడుతున్నాయి, బయటికి యువతలకు వస్తున్నాయి ఇసుక మీదకి. బండరాళ్ళ మీద చూడండి ఇసుక, అబ్బబ్బబ్బబ్బా, నీటి దిమ్మలు. నీకెందుకు ఆహ్లాదకరంగా ఉంచాలి సముద్రాలను? నువ్వు ఇక్కడికి వచ్చి సముద్ర తీరాన కూర్చొని ఆనందించాలని కూర్చుంటున్నావా? నేను కన్నీరు కారుస్తున్నానని నీకు నేను చూపిస్తున్నాను. నా గుండె పగిలిపోతుందని మానవ జాతికి చూపిస్తున్నాను. ఇదంతా దేవుని ఆలాపనని ఎవరికైనా తెలుసండి? 60 ఏళ్ల చరిత్ర తర్వాతట మళ్ళీ ఇది, ఆఫ్టర్ 60 years. చూడండి, అక్కడ కూర్చొని నిలబడి ఫోటోలు తీసి చూడడానికి. ఏమండి, ఎలా వస్తుందో చూడండి ఐసు టన్నులు కొద్ది గడ్డలు, పెద్ద పెద్ద గడ్డ, పెద్ద పెద్ద బొమ్మ చూపించిన ఆయన, పెద్ద బొమ్మ చూపించిన ఫోటో తీసాయి. చూడండి, ఏటండి అవి? బండరాళ్ళ పెద్ద పెద్దవండి. చూడండి, అలా చూడండి, మీరు ఆశ్చర్యపోతారు. నీరు కాదండి, అది ఐసు. గడ్డగట్టేసింది నీరు. సముద్రం మీద ఉన్న నీరు పొంగితే అది గడ్డగట్టుంది కనుక లెగదనుకుంటున్నారా? గడ్డలను లేపుకొని పైకి వస్తుంది. వీళ్ళు కట్టుకున్న పార్కుల్లోకి, విలాస స్థలాలలోనికి గడ్డలు 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 గడ్డ. ఏంటి, మనకి అక్కడెక్కడో డౌన్లో కనబడుతుంది సముద్రం. ఇదేంటి, గడ్డలు ఇక్కడ లెగిసిపోతున్నాయి పైకి, తోసుకొస్తుంది. చూడండి ఎంత పెద్దదో, ఎన్ని టన్నులండి బరువు అది. సౌదీ అరేబియాకి వెళ్దామండి. సౌదీ అరేబియా ఎడారి ప్రాంతం అండి. సౌదీ అరేబియా ఎడారి ప్రాంతం. ఈ ఎడారి ప్రాంతంలో ఇది కాదు నేను, సౌదీ అరేబియా ఒంటెలు ఉంటాయి. ఎడారి ప్రాంతంలో, ఎడారిలోనే ఒంటెలు ఉంటాయండి. ఒంటెలు మంచుతో తడిచిపోయి ఎడారి ఇసుకని, బొమ్మ పెద్ద చేయడానికి ట్రై చేయండి. చూసారండి, అదంతా ఇసుక, ఎడారి ఇసుక. అదిగో రాళ్ళు, పచ్చని మొలకలేవదండి, పచ్చని మొలకలేవదు ఆ సౌదీ అరేబియాలో. ఇందాక చూసింది రష్యా, ఇప్పుడు చూస్తున్నది మిడిల్ ఈస్ట్లోని సౌదీ అరేబియా. ఏమండి, నడపండి, నేను బొమ్మలు నడపండిరా. చూసారండి, బండబారిన బండలండి, అవి ఎండిపోయాయండి అక్కడ.
ఆ గొర్రెలు కానీ ఆ కొమ్మ చరిత్రలో వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు ఇలాంటి వింతలు చూస్తుంటే. ఏంటిదంతా అని. ఇండోనేషియాలో నీరు రక్తంగా మారిపోయి వర్షంలా వస్తే, సౌదీలో భయంకరమైన వాతావరణంలో మార్పులు సంభవించి ఒంటెలు ఏమైపోతే చచ్చిపోతాయండి. ఎందుకంటే ఎండక మరిగాయి తప్ప అవి చలికి మరగలేదు. ఇందాక రండి, ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్, అమెరికా, దక్షిణ అమెరికా, మెక్సికో చూడండి, బొమ్మ పెద్ద చేయండి. ఏమండి, మన దగ్గర అయితే కన్నం పడితే నీరు పడుతూ ఉంటుంది, కానీ గడ్డగట్టేసిందండి. మీద వస్తున్న నీరు ఇళ్లల్లోనికి బరువు కదండి, పైనుంచి మంచు బరువు. ఆ బరువు అవడం వల్ల పైన కప్పులు రంధ్రాలు పడి, ఆ రంధ్రాలలో పడి చూడండి ఎలా గడ్డగట్టేసిందో అది. ఇప్పుడు వీళ్ళ సమస్య ఏంటో తెలుసా? అమెరికాలో తాగడానికి నీళ్లు లేవు. పెట్రోల్ బంక్ అండి, పెట్రోల్ ఏమొస్తుంది, లోపల గడ్డగట్టేస్తుంది. ఆ మిషన్ అంతా గడ్డగట్టేసింది. ఇంకా చూడండి వాళ్ళ కార్లు పైనుంచి పడిన మంచు అలాగే గోడలా వేసేసి ఉంది. మరి ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన వాటర్, డ్రింకింగ్ వాటర్ ట్యాప్స్లో పడి రావట్లేదు, ఎందుకంటే గడ్డగట్టేసాయి ట్యాప్స్లో. కరెంటు, టోటల్ పవర్ కట్. అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో, టెక్సాస్ లాంటి ప్రాంతాలు గడ్డగట్టేసాయండి. చూసారా ఎలా గడ్డగట్టేసాయో? పెట్రోల్ గడ్డగట్టేసింది, మంచినీళ్ళు గడ్డగట్టేసాయి, కరెంటు స్టాప్ అయిపోయింది. చూడండి ఫ్యాను. ఇవన్నీ చూస్తున్నప్పుడు దేవుని కోపం మనుష్యుల మీద ఎలా రగిలిపోతుందో చూడండిరా. ఒక పక్క కరోనా వ్యాక్సిన్ ఆపేశారు. అమెరికా, కెనడా, గ్రేట్ బ్రిటన్, ఇజ్రాయెల్, వ్యాక్సిన్లు ఇవ్వటం, టీకాలు ఇవ్వటం లేదండి. అక్కడ ఉన్నాయి, టీకాలు ఉన్నాయి, కానీ వెళ్ళడానికి రోడ్లు లేవు. ఒక పక్క పవర్ లేదు, కరెంట్ లేదు, హీటర్లు పనిచేయట్లు పడుకు. ఈ చలిలో ఎలాగైనా జీవిద్దాం అనుకుంటే పవర్ లేపడం వల్ల హీటర్స్ పనిచేయట్లేదు ఇళ్లల్లో. వాళ్ళకి కొన్ని వందల మంది చచ్చిపోతున్నారండి. ఎందుకు జరుగుతుందని ఏ ఒక్కరైనా ఆలోచిస్తున్నారా? ఆలోచించరండి వాళ్ళు. ఎందుకంటే ముందుగా దేవుని గురించి ఆలోచించాలి. ఎందుకంటే దేవుడు ముందుగా మన కొరకు ఆలోచించాడు కనుక. దేవుడు మన కొరకు ముందుగా ఆలోచించాడు. పుట్టిన నీకు రూపం రాకముందు, నీకు ఊపిరి రాకముందు, లేకముందు, అవయవాల్లో ఏ ఒక్కటి నీకు రానప్పుడు, దేవుడు ఇవ్వనప్పుడు, నిరాకారిగా దేవునిలో ఉన్నప్పుడు, నువ్వు పుట్టాక ఎలా అవుతావో భవిష్యత్తు తెలిసిన దేవుడు నిన్ను ఎరిగిన ప్రేమ చేత ముందుగా సిద్ధపరచుకున్నాడు నిన్ను. మరి నువ్వు సిద్ధపరిచావా దేవుని కోసం? అక్కయ్య సిద్ధపడింది. అక్కయ్య సిద్ధపడింది. ఆ రోజుల్లో పౌలు గారు ఈ పత్రిక రాసేటప్పటికి అక్కయ్య గ్రీసు దేశం, మాసిదోనియా, ఏమంటున్నాడు? మీ మనస్సు సిద్ధమై ఉన్నది కనుక అని నేను ఎరుగుదును. మీ మనస్సు సిద్ధపడిందని, సంవత్సరము నుండి అక్కయ్య సిద్ధపడి ఉన్నదని అని చెప్పి, నేను మిమ్మల్ని గూర్చి మాసిదోనియా వారి ఎదుట, యుగోస్లేవియా వారి ఎదుట, మాసిదోనియా అంటే యుగోస్లేవియా, అక్కయ్య అంటే గ్రీసు, యుగోస్లేవియా వారి ఎదుట అతిశయపడుచున్నాను. మీ ఆసక్తిని చూసి అనేకులు ప్రేరేపింపబడ్డారు.
ఎప్పుడు ఆర్డర్స్ వస్తాయా, ఎప్పుడు నా పిల్లల్ని ఏసీ ఆడిటోరియంలో కూర్చోబెట్టాలా. నా పిల్లల కోసం మరొక ఆలోచన చేశానండి. అతడి గత 2 ఏళ్ల బట్టి ఆలోచిస్తున్నాను. కేవలం ఒక 1 ఇయర్లో 11 రోజులు 12 రోజులు ఓపెన్ చేయబడిన జైశాల్ ఇంటర్నేషనల్ సిటీ, మిగతా 356 రోజులు దీనిని ఎవరికైనా ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్కి మనం ఇస్తే, అద్దెకిస్తే కొన్ని లక్షల రూపాయలు వస్తాయి. 5 ఎకరాల విస్తీర్ణంలో ఫలసాయం ఒక పెద్ద కొబ్బరి తోటతో, పెద్ద అరటి తోటతో, పెద్ద మామిడి తోటతో, అనేక ఫలవృక్షాలతో అభివృద్ధి పొందుతున్న ఇంటర్నేషనల్ సిటీ ఎక్కడా ఎండపడినట్టుగా ఖాళీ స్థలాల్లో పెద్ద పెద్ద మొక్కలు పెంచాను. కొబ్బరి మొక్కలు పెంచాను, మామిడి మొక్కలు పెంచాను, అరటి తోటను పెంచుతున్నాను. ప్రతి ఏటా వచ్చినట్లు పిల్లలు వచ్చి తీసేసుకోండి అని చెప్తున్నాను. మీరు తీసేసుకోండి, పని చేసుకోండి. ఇలాంటి అందమైన తోటతో ఎండ పడని ప్రదేశంగా దీన్ని మార్చి ఒక పెద్ద ఇన్స్టిట్యూట్, రెస్పెక్టబుల్ ఇన్స్టిట్యూట్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్కి ఇవ్వాలని ఆ అద్దె వచ్చే ఆ లక్షల రూపాయలు ప్రతి నెల చూడండి, ప్రకటన ఇచ్చాను. రేపు సండే పడుతుంది ఇది. ఇది ఎవరికి ఇవ్వాలి? ప్రిన్సిపాల్స్. పాపం వాళ్ళు వచ్చేటప్పుడు డబ్బులు నేను ఇచ్చే 7,000 రూపాయలు తీసుకోవడానికి అంత దూరం నుంచి అప్ అండ్ డౌన్కి 2,000 రూపాయలు ఛార్జీలు ఖర్చు అవుతాయి. ఇంకా వాళ్ళకి మిగిలేదు ఎంత? 5,000 క్రిందటి ఏడాది ఇచ్చినప్పుడు ఈ ఏడాది 7,000 చేశాను. ప్లస్ వాళ్ళకి ట్రావెలింగ్ అలౌన్స్, టికెట్ కూడా ఇచ్చేసాను. ఇప్పుడు నా పిల్లలకు ప్రతి నెలా జీతం ఇవ్వాలి. దేవుని మహాకృపను బట్టి దేవుడు కానీ దీన్ని తప్పనిసరిగా ఒక రెస్పెక్టబుల్ ఇన్స్టిట్యూట్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అద్దెకు తీసుకుంటే ఇది వాళ్ళకి అద్దెకిచ్చి వాళ్ళు ప్రతి నెల ఇచ్చే డబ్బు ప్రతి ప్రిన్సిపల్, ప్రతి కోఆర్డినేటర్కి జీతాలు పంపుదామని నిర్ణయించుకున్నాను. ఒక తండ్రిగా దేవుని సన్నిధిలో మాటిచ్చి మాట్లాడుతున్నాను. దేవుని సన్నిధిలో మాటిచ్చి మాట్లాడుతున్నాను. ప్రార్థన చేయండి. నా ప్రతి పైసా, నా కష్టం, ప్రతి రూపాయి నా కన్న తండ్రి ఇష్టాన్ని నెరవేర్చేదే మాత్రమే ఉండాలి. ఎవరికి పడుతుంది, ఏది పడుతుంది ఇచ్చేయకండి. ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే, ఏదో ఇచ్చేద్దాం 10 రూపాయలు, ఏదో ఇచ్చేద్దాం ఒక 2 రూపాయలు అనుకుంటున్నావా? వద్దు. నీ కష్టార్జితం, నిన్ను ముందుగా సిద్ధపరిచిన నీ కన్న తండ్రి ఇష్టాన్ని నెరవేర్చేదిగా ఉండాలి సుమా. పిల్లలారా, మహాబాబెలు మృగం మీద కూర్చుంది, ఎర్రటి మృగం మీద. దాని కొమ్ములు, దాని కిరీటాలు, దాని దూషణ. ప్రజలు మోసపోతున్నారు. ప్రకృతి ఎదురు తిరుగుతుంది. దేవుని మీద కాదు, నరజాతి మీద. నరజాతి మీద ఎదురు తిరుగుతుంది ప్రకృతి. బుద్ధి రాదరా మీకు? సముద్ర జలాలలో సునామీ వచ్చిన దేశాలు మునిగిపోయినా మీరు మారరు. మంచు నీరు గడ్డగట్టే మంచు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఆ మంచు పెద్ద పెద్ద టన్నులు దెమ్మలుగా మారి ఊరి మీదకి వస్తుంటే అయినా మీరు మారరు. మంటలు చెలరేగి అడవులను కాల్చేసినా మీరు మారరు. మరలా మీ వ్యాపారం, మీ బిజినెస్, మీ సంపాదన, మీ అక్రమ ఆర్జన ఎప్పుడు మాయమైపోతావో తెలియని ఈ టెంపరీ లైఫ్ ఇవాళ ఉంటే రేపటికి 2 చచ్చిపోతే అంటారు. నా కళ్ళ ముందు ఉన్నవాళ్ళు 3 కళ్ళు మూసేశారండి. మానవ జీవితం ఎప్పటిది? ఇంతలో కనబడి అంతలో మాయమై ఆవిరి వంటి వారు కాదా మీరు? ఇది మీకు అర్థం కావటం లేదా? మీ సంపాదించినవన్నీ ఎవరికి అవుతాయి? ఎవరు ఉపయోగించి? నువ్వు కోట్లు కోట్లు కూడబెడుతున్నావు, కట్టలు కట్టలు. ఎవరు తింటారో? నీ కుటుంబం తిందు, అనుభవించలేదు.
ఏదో ఒక రోజు దొరికిపోతావు. నువ్వేదో ఒక రోజు అంతర్ధానం అయిపోతావు, మాయమైపోతావు. నిన్ను ముందుగా సిద్ధపరచిన నీ కన్న తండ్రి గురించి ముందుగా నువ్వేం ఆలోచిస్తున్నావో చెప్పు. లేక బాబెలు ఈ స్త్రీ, దాని వస్త్రధారణ, దాని చేతిలో ఉన్న బంగారు గిన్నె, అందులో ఉన్న వజ్ర వైడూర్యాలు, ఇవన్నీ చూసి మోసపోతున్నావు. ఈ ప్రపంచంలోనికి ఇప్పుడు అవే కనిపిస్తున్నాయి. ఈ ప్రపంచంలో ఏ దేశంలో చూసినా అవే కనిపిస్తున్నాయి, పిలుస్తున్నాయి నిన్ను రమ్మని. నిన్ను రమ్మని పిలుస్తాయి, నిన్ను పొమ్మని తగులుతాయి ఒకరోజు. వద్దు. మీరు మారాలి సుమా. దేవుని పిల్లలారా, ఈ కళాశాలల నిర్మాణం అనేది ఎంత ఉత్తమమైన కార్యక్రమం మీకు ఇప్పుడు అర్థమైంది. 2వ వీక్ చెప్పాను. అక్కడక్కడ త్వరన్న పాఠశాల లాంటి ఎన్నో కళాశాలలు మీరు సిద్ధపరచండి. మీరు స్థలాన్ని చూడండి. కనీసం పాక వేయడానికైనా మొదటి విడత నేను మీకు సహాయం పంపుతాను. కనీసం పాక వేయటానికి 10 మందిని కూర్చోబెట్టి మీరు కూర్చొని వాక్యం చెప్పడానికి, మీరు డిస్కస్ చేయటానికి మీరు స్థలాన్ని సమకూర్చండి. 3 డిప్యూటీ డైరెక్టర్లు వస్తారు. 2 డిప్యూటీ డైరెక్టర్లకు అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ వస్తాడు. ఆయనతో మాట్లాడండి. మీరు వాళ్ళతో ఫోన్ చేయండి. మీరు స్థలాన్ని వాళ్ళకి చూపించండి, పత్రాలు వాళ్ళకి ఇవ్వండి. మొదటి విడత పాకేయడానికైనా మీకు అమౌంట్ నేను పంపుతాను, నా కష్టార్జితాన్ని. పిల్లల్ని కూడా అడిగాను. వాళ్ళలో 3 పంపించారు. 5,000, 2,500, 1000. మీకు చేతనైనంత పంపించండి, ఎక్కువే పంపించండి. నేనేమంటా, మీకు మీ తలకు మించి పంపమని నేను మిమ్మల్ని బలవంతం చేయలేదు. మీ స్థాయి. 2 అకౌంట్ నెంబర్లు మీకు ఇచ్చాను. ఆ 2 అకౌంట్ నెంబర్లు నోట్ చేసుకోండి. దీని మీద మీరు పంపిన డబ్బుకి ఇన్కమ్ ట్యాక్స్ పడతావు. ఈబీఈ అకౌంట్లో ఉన్న వాటికి. లేకపోతే నెలకి 3 లక్షలు నేను ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాను. మీరు పంపిన డబ్బు నేను ఎవరికో పంపుతుంటాను. ఆ డబ్బు మీకు ఎలాగొచ్చింది అని నన్ను ప్రశ్నిస్తున్నారు. అప్పుడు నేను చెప్పాలిగా. అందుకే మీరు రాయాలిగా. మీరు పంపింది ఎవరికి, ఎంత, ఎందుకు రాయమంటాను. ఇవొక్కటే మీరు పంపవలసినటువంటి బ్యాంక్ నంబర్స్. దేవుని పిల్లలారా, దయచేసి మీరు ప్రయత్నించండి. అనేక కళాశాలలు నిర్మిద్దాం. అనేక గ్రామాల్లో నిర్మిద్దాం, మండలాల్లో నిర్మిద్దాం, అనేక పట్టణాల్లో నిర్మిద్దాం. ఎవరైనా సొంతం చేసుకున్నారనుకోండి, కళాశాల నిర్మాణం అయినంత వరకు అందరి దగ్గర అడుగుతారు. కళాశాల నిర్మాణం అయిన తర్వాత మీ ఇష్టమైతే ఉండండి, మీ ఇష్టమైతే పొండి అంటారు. అలాంటివి ఎప్పుడే మేము అనుభవిస్తున్నాం. కొన్ని కేసులు అనుభవిస్తున్నాం. ఇలాంటి కేసులు దేవునికి ఇచ్చిన తర్వాత అది దేవునికి రాయి. నువ్వు కింద ఉంటావా, పైది దేవునికి రాయి. మేం కడతాం అక్కడ. కింద నువ్వు ఇంటి కింద ఉంచుకో, కానీ రిజిస్టర్ చేసేటప్పుడు పై భాగాన్ని దేవుని కార్యక్రమాలకు రిజిస్టర్ చేయి. మర్చిపోకండి, ఈ పద్ధతిని మర్చిపోకండి. అప్పుడే మీ ప్రతి పైసా పరలోకమందు భద్రపరచబడుతుంది 100 రెట్లు. గాడ్ బ్లెస్ యూ. రేపు కలుసుకుందాం.